వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, అవకాశం లేదండి. అసలు అవకాశంగా తీసుకోవడానికి, క్రియేట్ చేయడానికి అసలు అవకాశము లేదు, దారి లేదు. ఎవరు అవకాశం కోసం చూస్తున్నారు, ఎవరు దారి కోసం చూస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎలాగైనా సరే మీరు ముందుకు వెళ్లకుండా చేయమని చెప్పి కొంతమందికి డబ్బులు ఇచ్చారంట. ఇదే నిజం. ఓకేనా? అసలు ఎవరిచ్చింది, ఏం చేయమని ఇచ్చారు, ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, అవకాశంగా తీసుకొని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట. ఎవరు వాళ్ళు క్రియేట్ చేస్తుంది, దేనికి దారులు చూస్తున్నారు? న్యూ బిగినింగ్ అండి. ఎలాగైనా సరే అవకాశంగా తీసుకోవాలని కొంతమంది వలస వచ్చారు. కొంతమంది అన్ని థింగ్స్ని మూట కట్టుకొని వేరే దగ్గరికి వెళ్తున్నారు. కొంతమంది మొదలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఓకేనా? వాళ్ళ దగ్గర ఉన్న అన్నిటినీ కూడా తీసుకున్నారండి. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. అసలు ఆ తర్వాత లైఫ్ ఏమవుతుందో కూడా తెలియదు. ఏదో ఒకటి చేసి ఒక అడుగు ముందుకు వేసేద్దాం అని ఒక న్యూ బిగినింగ్ ఎనర్జీలో ఉన్నారండి. ఒక మొదలు పెట్టేయాలి, ఎలాగైనా సరే జీరో చేసేయాలి, ఎలాగైనా సరే ఫ్లవర్ పెట్టేయాలి అని అనుకుంటున్నారండి. ఓకేనా? అండ్ వెన్నుపోటు వేసి చెవులో ఫ్లవర్ పెట్టాలి అని అనుకుంటున్నారు. రైట్ హ్యాండ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఒక పెద్ద వ్యక్తి అంటే ఏజ్డ్ పర్సన్. అండ్ వాళ్ళకి నేచరు, డివైన్ టీము సైన్స్ ఇస్తున్నారు. ప్రయత్నించిన ప్రతిసారి కూడా ఈ కింద పడటం, లేదంటే ముందుకు పడిపోవటం, ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయండి. అయినా కూడా పట్టించుకోకుండా మళ్ళీ ఏదో మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారంట. ఓకేనా? వాళ్ళు చీకట్లో పనిచేసేస్తున్నారు. వాళ్ళని ఎవరు చూడట్లేదు. అండ్ వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈజీగా తప్పించేసుకోవచ్చు అని భ్రమలో ఉన్నారు. వాళ్ళు ఫుల్ లైట్లో, సూర్యకాంతిలో ప్రకాశవంతంగా చాలా క్లియర్గా హెచ్డీలో అందరికీ కనిపిస్తున్నారండి. ఓకేనా? వాళ్ళు తప్పించుకునే ఛాన్సే లేదు. ఓకేనా? భ్రమలో ఉండొద్దు. అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఇంటికి సంబంధించిన వ్యక్తి, మీ ఇంట్లో వ్యక్తి, లేదంటే మీ ఇంటి ఏదైతే వాళ్ళు ఉందో వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అండి. ఫ్యామిలీ ఉన్న పర్సనే. ఓకేనా? మొదలు పెట్టేయాలి అని అనుకుంటున్నారంట. క్రియేట్ చేసేయాలి, అవకాశంగా తీసుకోవాలి. అవకాశాన్ని అందిపించుకోవాలి, చేతిలోకి తీసేసుకోవాలి అవకాశాన్ని అని అనుకుంటున్నారు. వాళ్ళే అవకాశాన్ని తీసేసుకోవాలి అనుకుంటున్నారు. ఎవరికి ఇవ్వకుండా వాళ్ళే తీసేసుకోవాలి అనుకుంటున్నారు. ఓకేనా? అవకాశంగా తీసుకోవాలి అనుకుంటున్నారు. అవకాశం లేదండి, దారి లేదు. ముందు అవకాశంగా తీసుకోవడానికి ఈ వ్యక్తికి అసలు దారే లేదండి. ఇద్దరు విషయాల్లో 42, 43 ఏజ్, 45, 47, ఓకేనా, 49 ఈ ఏజెస్ అన్నీ క్రాస్ చేసిన వాళ్ళేనండి. ఓకేనా? దారి లేదు. 55 కూడా, 56 క్రాస్ చేసిన మేల్ పర్సన్ కూడా ఉన్నారు. దారి చూస్తున్నారంట. ఇంట్లో ఇద్దరికి మొదలు లేకుండా చేయాలని. కార్మిక్స్ అంటే ఇలాగే ఉంటారండి. ఆ ఏజ్డ్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు పెద్దగా ఇంపార్టెంట్గా పరిగెట్టే పనులు ఏమి ఉండవు. ఓకేనా? సో ఒక పార్ట్నర్ కానీ, లేదా ఒక నైబర్ కానీ, లేదా ఒక ఇంట్లో వ్యక్తి కానీ, తోబుట్టువులు కానీ, వారి యొక్క భార్య పిల్లల వైపు కానీ, ఓకేనా, ఎవరైతే ఎలాగైతే నెక్స్ట్ పని చేసుకోవాలో, కొత్తగా పెళ్ళిళ్ళు, కొత్తగా ఉద్యోగం, కొత్తగా వ్యాపారం, ఓకేనా, అలాంటి వాళ్ళ విషయంలో దారులు చూస్తూ ఉండడమే వారి పని. వీళ్ళని కార్మిక్స్ అంటారండి. ఓకేనా? అది వారి యొక్క కర్మ. వాళ్ళు మనశ్శాంతిగా ఉండలేకపోవడం, ఇంకొకరికి మనశ్శాంతి ఉండనివ్వకుండా చేయాలి అనుకోవడం వల్ల వాళ్ళ కర్మ అనుభవించడం అనేది వారి యొక్క కర్మ అండి. ఓకేనా? ఆ లైఫ్ టైంని వాళ్ళు క్లోజ్ చేయడానికి వస్తారు. బట్ ఏంటంటే వాళ్ళు అది అర్థం చేసుకోకుండా ఇంకా కర్మని కంటిన్యూ చేస్తూ ఇంకా పాపం మూట కట్టుకుంటూ ఉంటారు. ఓకేనా? అండ్ ఇదే ఇప్పుడు మీ విషయంలో కూడా రిపీటెడ్గా జరుగుతుంది. మీరు ఇంట్లో నలుగురు వేగంగా అభివృద్ధిలోకి వచ్చేస్తున్నారు. పాడి పంటలు వచ్చేస్తున్నాయి, లేదా మీరు చేస్తున్న టైం ఏదైతే ఉందో, ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది మీకు రిటర్న్స్ వస్తున్నాయి. అందరూ ఒక వెలుగుతున్నారు. సన్ ఎనర్జీలో ఉన్నారు. సూర్యుడిలాగా దగదగా వెలుగుతున్నారు. మీ దగ్గర బంగారం ఉంది, లేదా బ్రైట్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఇంట్లో నవ్వుతూ ఉన్నారు. ఓకేనా? సో ప్రజెంట్ మీ ఎనర్జీ అలా ఉందండి. అందుకని ఎలాగైనా సరే ఒక మొదలు పెట్టేయాలి అని అనుకుంటున్నారంట. ఎవరైతే అనుకుంటున్నారో నిజానికి వాళ్ళకి అవకాశం లేదు, అవకాశంగా తీసుకోవడానికి దారి లేదు. ఓకేనా? వాళ్ళు అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్లో ఉంటూ వాళ్ళని ఎవరు చూడట్లేదు అని అనుకుంటున్నారంట ఇద్దరు విషయంలో. ఓకేనా? చూడలేకపోతున్నారండి కొంతమంది.
మిమ్మల్ని చూడలేకపోతున్నారు. మీరు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారు. జస్టిస్ కన్ఫర్మ్. మీ ప్రయాణం ఖచ్చితంగా ముందుకెళ్తుంది. మీరు చేయాలనుకున్న పని కూడా ముందుకు వెళ్తుంది. అందులో జస్టిస్ కన్ఫర్మ్ అండి, దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఖచ్చితంగా ముందుకు వెళ్తారు. ఓకేనా? ఆ డివైన్ మిమ్మల్ని నడిపిస్తున్నారండి. మీ యొక్క ప్రయాణమే ముందుకు సాగుతుంది. ఈజీగా చూపిస్తుంది ఎనర్జీ. మీ ఎనర్జీ చాలా చాలా ప్రొటెక్టెడ్లో ఉందండి. ఒక సైడ్ ప్రయాణం ముందుకెళ్తుంది, ఖచ్చితంగా జస్టిస్ జరుగుతుంది. పనిని ఆపాలని ప్రయత్నంలో ఉన్నారు, పనులు ఆగవు. ఆపడానికి, అవకాశంగా తీసుకోవడానికి అసలు దారే లేదు. అండ్ అవకాశాలను క్రియేట్ చేసుకోవడానికి ఏ రకంగా అవకాశాలు కూడా లేవు. ఓకేనా? ఇంటా బయట అవకాశాలు లేవు. మీరు ఇంట్లో ఉన్న ప్రొటెక్టెడే, బయట ఉన్న ప్రొటెక్టెడే. ఓకేనా? సో మీ పని ముందుకెళ్ళాలి అనేది దైవ నిర్ణయం. దానిని ఆపడానికి ఎవరికి అవకాశం లేదు. ఓకేనా అండి? అండ్ ఎలాగైనా బాధ పెట్టాలని ఇంట్లో ఒకరిని అనుకుంటున్నారంట. ఇంట్లో ఒకరి విషయంలో అనుకుంది జరగదండి. ఈ విషయంలో మీకు పితృదేవుళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి. పితృదేవుళ్ళు ప్లీజ్ చెప్పండి. కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో? సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ప్రొటెక్టివ్ ఎనర్జీ. ఎస్, మీ చుట్టూ కొంతమంది కార్మిక్స్ ఉన్నారు. ఎప్పుడు దొరికితే అవకాశంగా తీసుకుందామా, ఎప్పుడు గొడవ వేసేద్దామా, ఎప్పుడు గొడవ పెట్టుకొని వీళ్ళని ఏదన్నా లీగల్ మ్యాటర్స్లో పంపించేస్తే పని ఆగిపోద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళు. ఓకేనా? బాణాలు పెట్టుకొని రెడీగా ఉన్నారు. ఏదో ఒకసారి ఏదో ఒకలాగా మొత్తానికి వెన్నుపోటు వేసేయాలి, లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేసేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. సో ఇది గమనించుకోండి. భయపడాల్సిన అవసరం లేదు. బికాజ్ యు ఆర్ ప్రొటెక్టెడ్. ఓకేనా? మీ దాకా ఏది రాదు, బట్ చూస్తూ ఉండండి. ఓకేనా? జస్ట్ అబ్జర్వ్ చేయండి. అంతకు మించి వాళ్ళకి టైం ఇవ్వడం కూడా అనవసరం. రియాక్ట్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ చేష్టలకి విపరీత చేష్టలే చేస్తారు కొంతమంది. ఓకేనా? వెకిల్ చేష్టలు కూడా చేస్తారు. మీ గురించే వాళ్ళు చేస్తున్నారు అనిపించేలా కూడా చేస్తారు. అయినా సరే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ వాళ్ళు సౌండ్ చేయడం తప్ప ఏమీ చేయలేరు. ఓకేనా? అండ్ బీ బ్రేవ్ అండ్ ఆనెస్ట్. ధైర్యంగా ఉండండి అండ్ అలాగే హానెస్టీగా ఉండండి. ఓకేనా? మీ యొక్క ధైర్యమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఓకేనా? ఎవరైతే మిమ్మల్ని ఆపాలి అనుకుంటున్నారో నిజానికి వాళ్ళ యొక్క బ్రెయిన్ వాళ్ళే పాడు చేసుకుంటున్నారండి. మీ పని ఆపాలి అనుకోవడమే వారి యొక్క పనిని వాళ్ళు ఆపేసుకోవడం, వాళ్ళ ఎదుగుదలని వాళ్ళు ఆపేసుకోవడం. ఓకేనా? సో మీ ఎదుగుదలని వాళ్ళు అసలు ఏమీ చేయలేరు. ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అది అసలు క్రియేట్ చేయలేరండి. అండ్ వాళ్ళ తలకి వాళ్ళే గురి పెట్టుకుంటున్నారు అన్న విషయాన్ని వాళ్ళు గుర్తించాలి. మీ విషయంలో వాళ్ళు చేస్తున్న పని అనేది ముందుకెళ్లకుండా చేయాలనేది వాళ్ళ పనిని ముందుకెళ్లకుండా చేస్తుందండి. వాళ్ళ ఫేస్ ఎవరు క్లియర్గా చూడలేకపోతున్నారు. ఓకేనా? అండ్ కళ్ళు మూసుకుంటున్నారు. ఓకేనా? చూడలేకపోతున్నారు, లోకాన్ని చూడలేకపోతున్నారు, మిమ్మల్ని చూడలేకపోతున్నారు. ఓకేనా? దిస్ ఈజ్ ద అల్టిమేట్ కార్మిక్ అండి. బట్ ఏంటంటే అది వాళ్ళ కర్మ. వాళ్ళకి అవకాశం ఉన్నా సరే, వాళ్ళకి తినడానికి ఉన్నా సరే, వాళ్ళు ఇంకొకరిది లాక్కోవడం అనుకోవడం వాళ్ళ కర్మ. ఇంకొకరికి రాకూడదు అనుకోవడం అంతకు మీరిన కర్మ. ఓకేనా? వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయండి. వాళ్ళు ఖచ్చితంగా మీ పనిని అయితే ఆపలేరు. యు ఆర్ ప్రొటెక్టెడ్ అండి. ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.